నిన్న మొన్నటి వరకు పోలాండ్, ఎస్టోనియా, రొమేనియా, నార్వే వంటి దేశాల్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఈ దేశాలు రష్యా సరిహద్దుల్లో ఉన్నందున ఆ డ్రోన్లు మాస్కో పంపినవేనని యూరప్ అనుమానించింది. క్రెమ్లిన్ తీరుపై బహిరంగంగానే విమర్శించింది. కానీ ఇటీవల ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లోనూ డ్రోన్లు కలకలం రేపాయి. ప్రధానంగా ఎయిర్పోర్ట్లు, సైనిక స్థావరాల వద్ద డ్రోన్లు చక్కర్లు కొట్టడం యూరప్ ఆందోళనకు గురవుతోంది. యూరప్ రాజకీయాలకు, నాటో మిలిటరీ యాక్షన్స్కు ప్రధాన కేంద్రం బ్రస్సెల్స్. నిజానికి బ్రస్సెల్స్ యూరప్ కంట్రీ బెల్జియం రాజధాని. ఈ నగరంలోనూ డ్రోన్లు రావడంతో యూరప్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అసలు ఈ మిస్టీరియస్ డ్రోన్లను ఎవరు పంపుతున్నారు? ఈ డ్రోన్లతో ఏం సాధించాలనుకుంటున్నారు? నిజంగా రష్యానే ఈ డ్రోన్లను పంపుతోందా? డ్రోన్లను యూరప్ దేశాలు ఎందుకు కూల్చడం లేదు? వాట్స్ ది స్టోరీ? యూరోప్ను డ్రోన్ల టెన్షన్ వెంటాడుతోందా? మిస్టీరియస్ డ్రోన్లను రష్యానే పంపుతోందా? డ్రోన్లను యూరోప్ ఎందుకు కూల్చడం లేదు? యూరోప్లో అశాంతి తీవ్రమవుతోంది. నిశ్శబ్దమైన అంతుచిక్కని భయాందోళనలు యూరోప్ ఖండాన్ని కమ్మేస్తున్నాయి. ఈ నిశ్శబ్ద అంతుచిక్కని భయాలు ఏమిటి? అవేవో కాదు, డ్రోన్లు. ఇటీవల కాలంలో యూరోపియన్ దేశాల్లోకి పలు డ్రోన్లు చొరబడుతున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ అంతుచిక్కని డ్రోన్లు కనిపిస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాలంటే ఎయిర్పోర్ట్లు, సైనిక స్థావరాలు. అయితే ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ మిస్టీరియస్ డ్రోన్లు ఎవరు ప్రయోగిస్తున్నారన్నది కూడా మిస్టరీగా మారింది. అసలు ఈ డ్రోన్లను పంపి ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారో తెలియక యూరోపియన్ దేశాలు కలవరానికి గురవుతున్నాయి. అందుకే ఈ డ్రోన్లను నిశ్శబ్దమైన అంతుచిక్కనివిగా చెప్పాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి అంతుచిక్కని డ్రోన్ ఒకటి బ్రసెల్స్ లో కనిపించి కలకలం రేపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో బ్రసెల్స్ ఎయిర్పోర్టు వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో అధికారుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమైంది. ఆ డ్రోన్ దెబ్బకు ఎయిర్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు. దీంతో బ్రసెల్స్ లో అన్ని విమాన కార్యకలాపాలను కూడా నిలిపివేశారు. విమానాలు రావడం పోవడం పూర్తిగా ఆగిపోయాయి. దీంతో చాలా మంది ప్రయాణ ప్రణాళికలకు అంతరం ఏర్పడింది. చాలా మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు సైతం ఈ డ్రోన్ సమాచారం విని ఆందోళనకు గురయ్యారు. యూరోప్కు గుండెకాయ లాంటి బ్రసెల్స్లో డ్రోన్ కలకలం రేపడం ఆందోళనకు గురిచేస్తుందని ఓ ఉక్రెయిన్ ప్రయాణికురాలు వాపోయింది. ఎక్కడ చూసినా డ్రోన్లు ఎగరడంతో తమకు సురక్షితమైన ప్రదేశం అనేదే లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. చెప్పడానికి మాటలు కూడా రావడం లేదని, ఇలాంటి సిచ్యువేషన్ బ్రసెల్స్లో కనిపిస్తుందని ఊహించలేదని, సురక్షితంగా ఉండడమే ముఖ్యమని మరో ప్రయాణికుడు తెలిపాడు. కొన్ని గంటల తర్వాత కొన్ని విమానాల రాకపోకలకు బ్రసెల్స్ ఎయిర్పోర్టు అనుమతిచ్చింది. కానీ కార్యకలాపాలు మాత్రం ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, బ్రసెల్స్ ఎయిర్పోర్టులో ఏం జరిగింది? ఈ డ్రోన్లను ఎవరు పంపారు? ఈ ప్రశ్నలు బెల్జియంను వెంటాడుతున్నాయి. తాజాగా బెల్జియం ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. బ్రసెల్స్ ఎయిర్పోర్టు వద్దకు డ్రోన్లు పంపడం ఉద్దేశపూర్వక విధ్వంసకరమైన చర్యగా బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ అభివర్ణించారు. డ్రోన్ల కోఆర్డినేషన్ను, టైమింగ్, గగనతలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఎయిర్పోర్టు కార్యకలాపాలను అంతరాయం కల్పించేందుకే ఈ డ్రోన్ను ప్రయోగించినట్టుగా ఫ్రాంకెన్ స్పష్టం చేశాడు. సరిగ్గా ఆకాశంలో చుక్కలు కనిపించే సమయంలో ఈ డ్రోన్ రావడం ఆందోళనకు గురిచేస్తుందని ఫ్రాంకెన్ చెప్పాడు. తరచుగా ఇలాంటి డ్రోన్ ఘటనలు సరిగ్గా సూర్యాస్తమైన తర్వాత చోటు చేసుకుంటున్నట్టుగా బెల్జియం రక్షణ మంత్రి వెల్లడించాడు. సో అంతుచిక్కని డ్రోన్పై బెల్జియం ప్రభుత్వం అధికారికంగా ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ దీని వెనుక ఓ దేశం హస్తం ఉన్నట్టు అనధికారికంగా యూరోపియన్ కంట్రీ అనుమానిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఇది రష్యన్ డ్రోన్గా బెల్జియం అనుమానిస్తోంది. అయితే డ్రోన్ కలకలం ఒక్క బ్రసెల్స్కే పరిమితం కాలేదు. 4 రోజుల క్రితం బెల్జియం మిలిటరీ బేస్ వద్ద కూడా అనుమానాస్పద డ్రోన్ చక్కర్లు కొట్టింది. గత నెలలో మ్యూనిక్ ఎయిర్పోర్టు వద్ద కూడా ఓ డ్రోన్ కలకలం రేపింది. సెప్టెంబర్లో అంతుచిక్కని డ్రోన్ కారణంగా ఓస్లో, కోపెన్హేగన్లోనూ విమానాల రాకపోకలు నిలిపివేయాల్సి వచ్చింది. సో ఇక్కడ స్పష్టమైన ఓ నమూనా ఉంది. కానీ బ్రసెల్స్లో డ్రోన్ కలకలం రేపడం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే బ్రసెల్స్ నగరం కేవలం బెల్జియా దేశానికి మాత్రమే రాజధాని కాదు. ఇది యూరోపియన్ యూనియన్కు గుండెకాయ లాంటిది. ఇక్కడే యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఉంది. నార్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో హెడ్ క్వార్టర్స్ కూడా ఈ నగరంలోనే ఉంది. ప్రాథమికంగా చెప్పాలంటే యూరోపియన్ రాజకీయాలకు బ్రసెల్స్ కేంద్ర బిందువు. సో బ్రసెల్స్లో గుర్తు తెలియని డ్రోన్లు సంచరించడం భారీ ప్రమాదానికి సూచికగా యూరోప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. సహజంగా రష్యాపైనే యూరోపియన్ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అసలు మాస్కో ఎందుకు డ్రోన్లను పంపుతోంది? యూరోప్ దేశాలు ఎందుకు ప్రశ్నించడం లేదు?
ఒకవేళ ఈ డ్రోన్లను నిజంగా రష్యానే ప్రయోగించి ఉంటే ఇలా చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. యూరోపే నిఘా పెట్టేందుకు డ్రోన్లను పంపి ఉండొచ్చు. గత వారాంతం కనిపించిన డ్రోన్లను చూడండి. అవి అత్యంత కీలకమైన బెల్జియం బేస్ వద్ద కనిపించాయి. ఈ బేస్లోనే అమెరికా అణ్వాయుధాలను మోహరించింది. బహుశా యూరోపియన్ డిఫెన్సివ్ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో వాటి సామర్థ్యం ఎలాంటిదో తెలుసుకునేందుకు రష్యా డ్రోన్లను పంపి ఉండొచ్చు. ఇక యూరోప్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో తెలుసుకోవడానికి రష్యా ఈ డ్రోన్లు పంపి ఉండొచ్చు. కొన్ని వారాలుగా పలు యూరోపియన్ ప్రాంతాల్లో డ్రోన్లు కలకలం రేపాయి. అయినా సరే ఎలాంటి మిలిటరీ స్పందన కనిపించలేదు. ఆ డ్రోన్లను కూల్చివేతకు కూడా యూరోప్ దేశాలు యత్నించలేదు. నిజానికి యూరోప్లో హైబ్రిడ్ యుద్ధం మొదలైంది. డ్రోన్లతో అటాక్, సైబర్ అటాక్స్, నిఘా కార్యకలాపాలను హైబ్రిడ్ యుద్ధంగా పేర్కొంటారు. అయితే అంతుచిక్కని డ్రోన్లు కార్యకలాపాలు మాత్రం ఇటీవల కాలంలో తీవ్రమయ్యాయి. నిజానికి నాటో గగనతలంలోకి డ్రోన్లు ప్రవేశిస్తే వాటిని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచిస్తున్నాడు. కానీ యూరోపియన్ దేశాలు మాత్రం అందుకు సాహసించడం లేదు. అక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ అంతుచిక్కని డ్రోన్లు రష్యావేనన్న క్లారిటీ లేదు. అందుకే వాటిని కూల్చేసేందుకు యూరోప్ దేశాలు వెనకాడుతున్నాయి. కానీ అవసరమైతే కూల్చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశాలు వివరిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే తమ గగనతలంలోకి దూసుకొస్తున్న అంతుచిక్కని డ్రోన్లను ఏం చేయాలన్న దానిపై యూరోప్కు స్పష్టత లేదు. అంతేకాదు డ్రోన్ల విషయంలో ఏకాభిప్రాయం కూడా లేదు. ఎందుకంటే కొన్ని దేశాలు ఆ డ్రోన్లు రష్యాకు చెందినవేనని పక్కాగా వాదిస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఆ డ్రోన్లు రష్యాకు చెందినవేనన్న ఆధారాలు లేవంటున్నాయి. ఇక రెండో ప్రశ్న ఏమిటంటే రష్యాను యూరోపియన్ యూనియన్ ఎందుకు బహిరంగంగా ఈ డ్రోన్లపై ఎండగట్టడం లేదు? ఎందుకంటే రష్యాని ఆ డ్రోన్లు పంపుతున్నట్టు యూరోప్ దేశాల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. బహుశా ఈ డ్రోన్లకు రష్యాతో ముడిపెట్టడానికి ఎలాంటి రుజువులు లేకపోవచ్చు. లేదంటే ఈ డ్రోన్లను పంపుతున్నది రష్యా కాకపోవచ్చు కూడా. ఒకసారి 2022లో జరిగిన ఘటనను చూడండి. అత్యంత కీలకమైన ఓ గ్యాస్ పైప్లైన్పై దాడి జరిగింది. ఈ పైప్లైన్ను నార్డ్ స్ట్రీమ్ గా పేర్కొంటారు. ఈ దాడిపై రష్యానే యూరోప్ నిందించింది. గ్యాస్ను ఆయుధంగా రష్యా మార్చుకుంటోందని యూరోప్ ఆరోపించింది. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ గ్యాస్ పైప్లైన్ రష్యాదే. నార్డ్ స్ట్రీమ్ పై దాడి చేసింది కూడా రష్యా కాదు. ఆ పని చేసింది ఉక్రెయిన్ టీం అని దర్యాప్తులో తేలింది. స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే ఆ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా నివేదికలు వెల్లడించాయి. ఈ పైప్లైన్ పై ఉక్రెయిన్ దాడి చేయడానికి కారణం యూరోప్ నుంచి మరింత సహకారం అందుకోవడానికే. యూరోప్ కూడా రష్యన్ దాడికి గురైందన్న భావన కల్పించడానికే ఉక్రెయిన్ నార్డ్ స్ట్రీమ్ ను టార్గెట్ చేస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న డ్రోన్లు కూడా అలాంటివేనా? అంటే రష్యా దాడికి సిద్ధమవుతుందని యూరోప్ ను భయపెట్టేలా ఉక్రెయిన్ అంతుచిక్కిన డ్రోన్లను పంపుతుందా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టం. యూరోప్ దేశాల స్పందన చూడండి. ప్రజల భయాందోళనలు వ్యాప్తి చేయకూడదని ఆయా దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఈ డ్రోన్లపై సీరియస్గా స్పందించడం లేదు. కానీ ఈ మిస్టరీస్ డ్రోన్లను ఎంతకాలం యూరోపియన్ దేశాలు విస్తరిస్తాయన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. చివరికి ఏదో ఒక నిర్ణయం బ్రసెల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రోన్లు ఎగరడానికి అనుమతించి తమ బలహీనతను బ్రసెల్స్ బయట పెట్టుకుంటుందా, లేక వాటిని కూల్చేసి తమ బలాన్ని చాటుతుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే మరి.